శుభం బియాదు. మన కేతు గ్రహం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు లగ్నము అంటే తనుభావం అంటే నెత్తి మీద. మన లగ్నంలో కేతు ఉంటే ఏం చేస్తాడు? లగ్నంలో కేతు ఉంటే చంచల మనస్తత్వం, అంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి సమయం తీసుకుంటాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి లోపల విపరీతమైన ఆలోచన పెడతాడు. అంటే కరెక్ట్ నిర్ణయం రావడానికి కూడా కొంత టైం పట్టచ్చు, కానీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే అందులో మొండిగా ఉన్నతమైన స్థాయి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. మహా అద్భుతంగా. ఎప్పుడైతే లగ్నంలో కేతు ఉన్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క ఈ చంచల మనస్తత్వం ద్వారా కొన్ని పొరపాట్లు, కొన్ని మంచి పనులు ఏదైనప్పటి వాడిలో చేసే పొరపాట్ల వల్ల ఇబ్బంది పడాలి, లేదా వాడు చేసే మంచి పనుల వల్ల యోగం రావాలి తప్ప ప్రత్యేకించి వేరే వ్యక్తులు వచ్చి వాడిని ఇబ్బంది పెట్టడానికి ఏమాత్రం అవకాశం లేదు. లగ్నంలో కేతు ఉన్న వ్యక్తి అయితే ఎప్పుడైతే గణపతి ఆరాధన చేసుకుంటూ పోతాడో తన శరీరంలో ఉన్న తత్వం పూర్తిగా మారుతుంటుంది. అంటే ఒక మనిషిలో ఒక మార్పు వచ్చింది మనం అనుకుంటాం. చిన్నప్పుడు చిన్నవాడు చిన్నగా ఉన్నప్పుడు అల్లరి పనులు చేసేవాడు, ఇప్పుడు చూడాడు ఎంత గొప్పవాడు అయిపోయాడు. మొన్నటి వరకు అదో రకంగా ఉన్న వ్యక్తి ఈరోజు కోటీశ్వరుడు అయిపోయాడు, లేదా ఈరోజు మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు అనుకుంటారు. ఈ లగ్నంలో కేతు ఉన్న వాళ్ళంటే ఒక్క గణపతిని తలుచుకుంటే చాలు వాళ్ళకి మోక్ష మార్గం కనబడుతుంట. మోక్షము అంటే ఏంటంటే ఈ లౌకిక ప్రపంచంలో ఉన్న సమస్యలకి పరిష్కార మార్గము. అండర్లైన్ చేసి సింపుల్గా చెప్పాలంటే రాజుల కాలంలో కూడా సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఉదయం లేవగానే గణపతి ఆరాధన చేసేవారు, గణపతి హోమం చేసేవారు, ఋషులు యజ్ఞాన్ని చేసేవారు. ఆ యజ్ఞ ఫలాన్ని, ప్రసాదాన్ని మహారాజు గారికి ఇచ్చేవారు. ఎందుకంటే ఆయన రాజ్యాన్ని వెళ్ళే వ్యక్తి కాబట్టి ఆయన కోసం రెడీ చేసి పెట్టేవారు. అది తీసుకున్న తర్వాత, ప్రసాదం తీసుకున్న తర్వాత దేశాల్లోకి బయలుదేరేవాడు ఆయన. కారణం ఏంటంటే ఆ గణపతి ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత నేను చేసే ప్రతి పనిలో కూడా ఒక ఉన్నతమైన హోదాతో కూడిన గౌరవమైన నిర్ణయంగా ఉంటూ ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొందగలుగుతానని చెప్పి ఆ విధంగా పూర్వకాలం చేసేవారు. మనం చూస్తుంటే రావణాసుడు తల్లి ఇచ్చిన తీర్థం తీసుకుంటే కానీ బయటికి వెళ్ళేవాడు కాదని మనం చూసాం, ఆ రామాయణంలో చూసి ఉన్నాం. సినిమాలో కూడా మనం చూపిస్తుంటాడు ఆ విధంగా. అంటే ఏంటి, అది తీసుకుంటే కానీ బయటికి వెళ్ళలేడు అంటే అక్కడ కారణం ఏంటి, అక్కడ ఒక తత్వం ఉంది. ఇక్కడ సంధ్యావందనం చేస్తే కానీ ఇంకో పని చేయడు అని అనుకునే మహారాజులు ఎంతోమంది ఉన్నారు. క్షత్రియ కులంలో పుట్టినప్పటికీ కూడా, అంటే అన్ని కులాల వాళ్ళకి ఈ సంధ్యావందనం ఉంది కాబట్టి తెలియదు చాలామందికి విషయం. చేసుకుంటే కానీ బయటికి వెళ్ళే విషయమే ఉండేది కాదు. ఇలాగా ఈ గణపతి తత్వాన్ని మనం తెలుసుకునేదానికి ముందు లగ్నంలో ఎవరికైతే ధనం కేతు ఉన్నాడో వాడికి మూలాధారం ఉన్న గణపతి యొక్క విషయం విశేషంగా వానికి అనుభవంలోకి వస్తుందన్నమాట. తనే స్వయంభూ ఒక గణపతి లాగా. సో అటువంటి స్థితిలో ఉంటాడు కాబట్టి కేతు గరిష్టాన్ని గణపతి మంత్రం ఎవరైతే లగ్నంలో వాళ్ళు సాధన చేస్తారో ప్రతి ఒక్క సమస్య చక్కగా ముడివిప్పినట్టుగా అవుతూ రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం బియాదు. For further details, contact Astro Village Astrological Clinic, Lakeview Apartments, 4th floor, behind Delhi Public School, Chitrapuri Colony, Kajagoda, RR District, Hyderabad, 5,08,000. Phone numbers 88559147, 88559148, 970444701, 97044470002.